హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ టెట్ డిఎస్సి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ప్రపోజిషన్స్ అనే టాపిక్లో ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ప్లేస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రపోజిషన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రపోజిషన్స్ ఆఫ్ టైం గురించి కంప్లీట్గా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే టెట్ డిఎస్సి రాసే వారి కోసం నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే అకాడమిక్ టెక్స్ట్ బుక్ 3rd to 10th వరకు కూడా అన్ని లెసన్స్లో నుంచి వొకాబులరీ గ్రామర్ని క్లాస్ వైజ్గా అప్లోడ్ చేసి వాటి యొక్క ప్లేలిస్టులు కూడా నా ఛానల్లో పెట్టడం జరిగింది. అవన్నీ వాచ్ చేయండి తప్పనిసరిగా. అలాగే గ్రామర్ సంబంధించి కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏపీ స్టేట్ వారికి మాత్రం అన్నానని చెప్పి తెలంగాణ స్టేట్ వారికి కూడా మాకు ఇది యూజ్ అవుతుందని కొందరు అడుగుతున్నారు. కానీ తెలంగాణ స్టేట్ వరకు కూడా ఇదే గ్రామర్ రూల్స్ అప్లై అవుతాయి. కాబట్టి తెలంగాణ స్టేట్ వరకు కూడా ఈ వీడియోస్ అన్ని నేర్చుకోవచ్చు హ్యాపీగా. అలాగే నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ని ఫాలో అవుతూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వీడియోలన్నీ ఫాలో అవుతూ మన డిఎస్సిలో చాలామందికి స్కూల్ అసిస్టెంట్లు అడ్జెంట్లు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా ఛానల్లో కామెంట్స్లో పోస్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకేనా? కాబట్టి డిఎస్సి టెట్ రాసేవారు అందరికీ కూడా వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీడియోలు అన్నీ కూడా నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరిగా వాచ్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ప్రపోజిషన్స్ ఆఫ్ ప్లేస్కి రిలేటెడ్గా ఉన్న ప్రపోజిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్లేస్కి రిలేటెడ్గా ఉన్న ప్రపోజిషన్స్ చాలా ఉన్నాయి. కానీ మనకి ఎగ్జామ్ పరంగా అన్నింటి గురించి మనం అడగడం జరగదు. ఓకేనా? సో ఎగ్జామ్ పరంగా అడిగే వాటిని మాత్రమే టచ్ చేద్దాం, మిగతావన్నీ మనకు అనవసరం. సో ఈ ప్లేస్కి రిలేటెడ్గా ఉన్న ప్రపోజిషన్స్లో ఫస్ట్ చూద్దాం. ఒక సర్ఫేస్ తీసుకుంటే, ఒక టేబుల్ అనుకోండి, టేబుల్ సర్ఫేస్ అనుకుంటే, సర్ఫేస్ పైన ఏదైనా ఉంది అంటే ఆ సర్ఫేస్ని టచ్ అవ్వాలి, కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అంటే టచ్ అవ్వాలి, మరియు దాని మీద కదలకుండా ఉండాలి. ఉంటే అప్పుడు ఏం యూజ్ చేయాలంటే ఆన్ యూజ్ చేయాలి. సో ఒక పిల్లి అనేది టేబుల్, ఇది పిల్లి అనుకోండి, క్యాట్ అనుకోండి, ఈ క్యాట్ టేబుల్ మీద ఉంది అంటే ఏమనుకోవాలి దాన్ని? ఆన్. ఓకేనా? అలాగే టేబుల్ మీద అంటే ఒక సర్ఫేస్ మీద కదలకుండా ఉంది అంటే, టచ్ అవుతూ ఉంది అంటే ఆన్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. అదే సర్ఫేస్కి కిందన టచ్ అవ్వకుండా కొంత హైట్ ఉండి కిందనుంటే అప్పుడు అక్కడ ఏం రాయాలి? మనము అండర్ రాయాలి. దాన్ని ఏమంటాం? అండర్. సర్ఫేస్ పైన టచ్ అవుతూ ఉంటే దాన్ని ఆన్ అనాలి. అదే సర్ఫేస్ కిందన ఆ సర్ఫేస్కి దానికి తగలదు, ఇలా సర్ఫేస్ పైన ఉండి దాని కిందన ఉంటే అండర్ రాయాలి. అలాగే ఈ టేబుల్ సర్ఫేస్ అనుకున్నాం కదా, దీనిపైకి బయట నుంచి అంటే బయట సర్ఫేస్ నుంచి దానిపైకి వెళ్ళినట్లయితే, అంటే సపోజ్ ఇక్కడ ఉంది ఒక పిల్లి క్యాట్, ఈ క్యాట్ కిందనున్న సర్ఫేస్ నుంచి టేబుల్ పైన ఉన్నటువంటి సర్ఫేస్ మీదకి దూకింది అనుకోండి, అప్పుడు ఏమనాలంటే ఆన్ టు రాయాలా. ఏం రాయాలా? ఆన్ టు. ఓకేనా? క్యాట్ అనేది టేబుల్ యొక్క సర్ఫేస్ మీద దూకితే ఆన్ టు, ఏదైనా ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్ మీద కానీ దూకింది అంటే ఆన్ టు రాయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, టేబుల్కి యువతల వైపు నుంచి అవతల వైపుకి, టేబులే కాదు ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఫెన్సింగ్ ఒక గోడ ఉండి ఆ గోడకి యువతల వైపు నుంచి అవతల వైపుకి కానీ, టేబుల్కి యువతల వైపు నుంచి అవతల వైపుకి కానీ, ఫెన్సింగ్కి యువతల వైపు నుంచి అవతల వైపు కానీ దూకినట్లయితే మూమెంట్ ఉండాలి. ఇక్కడ కూడా ఆన్ టు కూడా మూమెంట్ ఉండాలా. ఈ కింద నుంచి పైకి ఆ సర్ఫేస్ మీదకి దూకినట్లయితే మూమెంట్ ఉండాలా, అప్పుడు ఆన్ టు అంటాం. అలాగే టేబుల్ యువతల నుంచి అవతల వైపుకి కానీ మూమెంట్ ఉండి దూకినట్లయితే దాన్ని ఏమంటామంటే మనము ఓవర్ అనాలి. ఏమనాలి? ఓవర్. ఇక్కడ చూడండి, ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇక్కడ ద క్యాట్ ఈజ్ అన్నాడు ఇక్కడ, అంటే ఇక్కడ ఎక్కడ మూమెంట్ లేదు, క్యాట్ ఉంది, టేబుల్ ఉంది, టేబుల్కి ఇన్ అంటామా? ఇన్ అంటే లోపల అని అర్థం, టేబుల్కి లోపల అని అనం. అపాన్ అంటామా? అపాన్ అనం. అపాన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే చూడండి, ఆన్ టు అనేది కింద నుంచి టేబుల్ పైకి దూకితే, అంటే ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్ పైకి దూకితే ఆన్ టు. మరి అపాన్ అనగంటే ఒక జంతువు ఇంకో జంతువు మీద కానీ దూకినట్లయితే, అంటే ఒక క్యాటు ఒక ర్యాట్ మీద దూకినట్లయితే దాన్ని ఏమంటాం? అపాన్ అంటాం. ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్. సో ఇక్కడ ఆప్షన్ మనకి ఏం కనబడుతుంది? ఆన్ ద టేబుల్. సార్ ఇక్కడ ఆన్ ఎందుకు అనుకోవాలి? అండర్ అనుకోవచ్చు కదా. అంటే యాక్చువల్గా ఈ ఆన్కి అండర్కి డయాగ్రామ్స్ ఇస్తేనే కరెక్ట్గా రాయగలం ఆన్సర్. కాబట్టి ఈ ఆను అండర్ ఆన్సర్ వచ్చేటప్పుడు ఆ ఆప్షన్లో ఆన్ కానీ అండర్ కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. సో ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్ అంటే క్యాట్ అనేది టేబుల్కి పైన ఉంది. ఇక్కడ ఉన్న 3 ఆప్షన్ల ప్రకారంగా ఆన్ రాయాలి. ఓకేనా? ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇక్కడ అన్నాను మళ్ళీ, పిల్లు డాష్ అంటే టేబుల్కి కింద ఉందని ఉద్దేశం ఇచ్చాడు. ఇక్కడ ఇన్ కాదు, ఇన్ రాయము,
ద క్యాట్ ఈజ్ ఇన్ ద టేబుల్ అనం. ఇన్ అనేది క్లోజ్డ్ ఏరియాస్ కొడతాం. నెక్స్ట్ టేబుల్ అనేసరికి సర్ఫేస్ కదా, చూసుకోండి అండర్ ఆన్సర్ అక్కడ అండర్. చూసారు అక్కడ, అంటే ఇక్కడ ఆన్ కానీ అండర్ కానీ ఉంటుంది ఆప్షన్లో, ఏదో ఒకటే ఉంటుంది. డయాగ్రామ్ ఇస్తే కిందనుంటే అండర్ అంటాం, ఆ డయాగ్రామ్లో టేబుల్ పైన ఉంటే ఆన్ అంటాం. డయాగ్రామ్ ఇవ్వనప్పుడు ఈ ఆన్ అండర్ సంబంధించి ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అండి ద క్యాట్ జంప్ డాష్ ద టేబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ద క్యాట్ ఈజ్ అన్నాం అంటే మూమెంట్ లేదు. ఇక్కడ ద క్యాట్ జంప్ అన్నాడు, ఇక్కడ అంటే మూమెంట్ ఉంది, జంప్ చేసింది క్యాట్ ఎక్కడికి, టేబుల్ మీదకి జంప్ చేసింది, టేబుల్ మీదకి. జంప్డ్ ఆన్ ద టేబులా అనము. ఆన్ అంటే సర్ఫేస్ మీద కదలకుండా ఉంటే ఆన్. ఓకేనా. నెక్స్ట్ ఆన్ టు ఆన్సర్ ఏంటంటే ఆన్ టు ఇందాక చెప్పాను. క్యాట్ అనేది కింద నుంచి పైకి ఒక గోడ మీదకి కానీ ఒక టేబుల్ మీదకి కానీ దూకితే ఆన్ టు అంటాం చెప్పాను. ఆన్ టు ద టేబుల్ అనాల, ఇన్ టు అనము. ఓకేనా. ద క్యాట్ జంప్డ్, మళ్ళీ ఇక్కడ మూమెంట్ ఉంది, డాష్ ద టేబుల్. మూమెంట్ వచ్చేటప్పుడు మనకు రెండు రకాలు ఉంటాయి. ఒక క్యాట్ జంప్ చేసింది అన్నప్పుడు రెండు రకాల ప్రపోజల్స్ మనం ఆలోచించాలి. ఏంటంటే ఆన్ టు ఒకటి కింద నుంచి పైకి, అలాగే ఓవర్ యువతల వైపు నుంచి అవతలకి. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు ఆప్షన్లోని. ఒకవేళ డయాగ్రామ్స్ ఇస్తేనే రాయగలం ఆన్ టువా లేదా ఓవర్ అనేది. ఇటు నుంచి అటువైపు గెంతినట్లు బొమ్మ కనబడినట్లయితే ఓవర్ అంటాం. అలా కాకుండా కింద నుంచి దాని పైకి దూకినట్లు బొమ్మ ఉన్నట్లయితే ఆన్ టు అంటాం. మరి ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డయాగ్రామ్స్ ఇవ్వడు కాబట్టి ఆప్షన్లో ఆన్ టు కానీ ఓవర్ కానీ ఏదో ఒకటి ఇస్తాడు. ద క్యాట్ జంప్డ్ డాష్ ద టేబుల్ అంటే ఓవర్ ద టేబుల్, అంటే టేబుల్కి అవతల వైపు నుంచి అవతల వైపు దూకింది అని అర్థం క్యాట్. సో ఇక్కడున్న ఆప్షన్స్ బట్టి ఇక్కడ ఆన్ టు ఎవడు అయితే ఆన్ టు కానీ ఓవర్ కానీ ఏదో ఒకటి ఇస్తాడు. ఇందాక ఆను అండర్ ఎలాగిచ్చాడో ఆను కానీ అండర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది ఆప్షన్లోని. అలాగే ఇక్కడ మూమెంట్ ఉన్నప్పుడు జంప్ చేసింది అన్నప్పుడు రెండు ప్రపోజల్స్లో ఏదో ఒకటి ఇస్తాడు, ఆన్ టు లేదా ఓవర్. నెక్స్ట్ ద క్యాట్ జంప్ డాష్ ద ర్యాట్. ఇక్కడ చూడండి, ఒక యానిమల్ మరొక యానిమల్ మీద దూకినట్లయితే అప్పుడు తప్పనిసరిగా అపాన్ పెట్టాలి. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద ర్యాట్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ అండి గిరి జంప్ డాష్ ద హార్స్. గిరి అనేవాడు గుర్రం మీద దూకాడు, గుర్రం మీదకి దూకాడు అంటే కింద నుంచి దాని పైకి వెళ్ళాడు, కింద నుంచి దాని పైకి వెళ్ళాడు. అప్పుడేమవుద్ది ఆన్ టు ఇందా చెప్పాను. రెండు యానిమల్స్ ఒకదాని మీద ఒకటి దూకిందంటే, ఒక యానిమల్ ఇంకొక యానిమల్ మీదకి దాడి చేసిందంటే అపాన్ రాయండి. అలా కాకుండా ఒక క్యాట్ ఒక టేబుల్ మీదకి ఎగిరినా, ఒక వ్యక్తి గుర్రం పైకి ఎగిరి జంప్ చేసి కూర్చున్నా అప్పుడు ఏం చెప్పాలంటే ఆన్ టుయే చెప్పాలి. ఓకేనా. గిరి జంప్డ్ ఆన్ టు ద హార్స్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ డాష్ ద చైర్. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ డాష్ ద చైర్. క్యాట్ అనేది నిద్రపోతుంది ఎక్కడ, చైర్, చైర్ మీద, చైర్ మీద అన్నప్పుడు వాల్ చైర్ చైర్ అన్నప్పుడు ఆన్ చెప్పాలి. సారీ, ఇక్కడ ఆన్ లేదు, ఏముంది ఇక్కడ అండర్ ఉంది. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ డాష్ ద చైర్ అంటే ఆన్ కానీ అండర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అంటే చైర్ పైన నిద్రపోతుంది లేదా చైర్ కిందనైనా నిద్రపోతుంది. సో అండర్ ద చైర్ అనాలి, అంతేగాని ఇన్ అనకూడదు, అక్రాస్ అనకూడదు. హీ ఈజ్ సిట్టింగ్ డాష్ ఏ వీల్ చైర్. ఈ సిట్టింగ్ డాష్ ఏ వీల్ చైర్, అతను వీల్ చైర్లో కూర్చున్నాడు అన్నాడు. ఇన్ అంటామా అనము. ఆన్ ద వీల్ చైర్, ఆన్ ఏ వీల్ చైర్. ఓకేనా. అండర్ ఎందుకు అనమంటే వీల్ చైర్ కిందన ఎవరు కూర్చోరు, వీల్ చైర్ కిందన కూర్చోడానికి ప్లేస్ ఉండదు కదా. ఎప్పుడు కూర్చున్నాడు అంటే చైర్లోనే కూర్చున్నాడు అంటాం, చైర్ మీద. అప్పుడు హీ సిట్టింగ్ ఆన్ ఏ వీల్ చైర్ అనాలి తప్ప అండర్ ఏ వీల్ చైర్ అని అనకూడదు. ఓకేనా. ఒక్కొక్కసారి ఆర్మ్ చైర్ ఇస్తాడు. ఆర్మ్ చైర్ అంటే కొంచెం పక్క నుంచి అలా దన్ను హ్యాండ్స్ లాగా ఉండి లోతుగా ఉంటుంది చైర్. అప్పుడు మాత్రము ఈ సిట్టింగ్ ఇన్ ద చైర్ అనాల. ఆర్మ్ చైర్ ఇచ్చాడంటే అప్పుడు మనం కొంచెం అది ఎన్క్లోజ్డ్ ఏరియా లాగా ఉంటుంది, అప్పుడు ఆ కుర్చీలో కూర్చుంటాను అనాలి. అప్పుడు మాత్రము ఈ సిట్టింగ్ ఇన్ ద ఆర్మ్ చైర్ అనాలి. ఓకేనా. మామూలుగా వాల్ చైర్ అని కానీ వీల్ చైర్ అని కానీ చైర్ని కానీ ఇస్తే ఆన్ ద చైర్ అనాలి. ఈ సిట్టింగ్ ఆన్ ద చైర్. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద చైర్. ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద చైర్ లేదా ఆన్ ద చైర్, ఏదో ఒకటి. నెక్స్ట్ అండి ప్లీజ్ మూవ్ ద బుక్స్.
డాష్ ద సెకండ్ సెల్ఫ్. ఈ బుక్స్ని సెకండ్ సెల్ఫ్కి తీసిపెట్టు, సెకండ్ సెల్ఫ్ మీదకి పెట్టి అన్నాడు. సో ఒక సెల్ఫ్ నుంచి రెండో సెల్ఫ్ మీదకి, అంటే ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్ మీదకి మూవ్ అయింది. ఇందాక చెప్పాను, ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్ మీదకి మనం మూవ్ చేసామంటే ఏం రాయాలా? ఆన్ టు రాయాలా. ప్లీజ్ మూవ్ ద బుక్స్ ఆన్ టు ద సెల్ఫ్. ఆన్ టు ఏ సెల్ఫ్ అనాలి, ఆన్ టు ద సెకండ్ సెల్ఫ్. ఓకేనా? ఇది మినిమము ఈ ప్లేస్ సంబంధించి ఇక్కడ ఈ డయాగ్రామ్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకేనా? అయితే ఇక్కడ ఆన్ అలాగే చెప్పుకున్నాం. ఆన్ అంటే చెప్పుకున్న సర్ఫేస్ సంబంధించి. సో ఆన్ సంబంధించి క్లియర్గా ఇక్కడ చెప్తాను చూడండి. ఆన్ ద వాల్, సర్ఫేస్ మీద కదలకుండా ఉంటే, టచ్ అయి ఉంటే ఆన్ వాడాలి. ఆన్ ద వాల్, ఆన్ ద సీలింగ్, ఆన్ ద రూఫ్, ఆన్ ద డోర్, ఆన్ ద కవర్, ఆన్ ద మెనూ, ఆన్ ద పేజ్, ఆన్ ద పేపర్, ఆన్ ద 5th ఫ్లోర్, ఆన్ హెర్ హౌస్, ఆన్ హెర్ నోస్, ఆన్ హిజ్ నోస్, ఏదైనా ఒకటి, ఆన్ హిజ్ ఫేస్, ఏదైనా, ఆన్ అన్ ఐలాండ్, ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద బీచ్, ఆన్ ద గ్రాస్. ఇవన్నీ కూడా సర్ఫేస్ మీద టచ్ అయ్యి కదలకుండా ఉన్నదే మీనింగ్ అనమాట. అప్పుడు ఆన్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూడండి. ఈ శాట్ డాష్ ద గ్రౌండ్, ఈ శాట్ ఆన్ ద గ్రౌండ్, అతను గ్రౌండ్ మీద కూర్చున్నాడు. అలాగే ఆన్ ద బీచ్, ఆన్ ద గ్రాస్ అనాలి. ఓకేనా? దేర్ ఈజ్ ఎ డర్టీ మార్క్, ఏదో ఒక చిన్న మరక ఉందన్నమాట. ఆ మరక డాష్ ద వాల్, ఆన్ ద వాల్ అనాలి, లేదా ఆన్ ద సీలింగ్ అనాలి, అలాగే లేదా ఆన్ హీజ్ నోస్ అనాలి, లేదా ఆన్ హీజ్ షర్ట్ అనాలి. అర్థమైందా? డర్టీ మార్క్ అనేది ఆన్ ద వాల్, ఆన్ ద సీలింగ్, ఆన్ హీజ్ నోస్, ఆన్ హీజ్ షర్ట్, ఏదైనా రైట్ ఆన్సర్. ఐ సా ద నోటీస్, నేను నోటీస్ చూసాను. డాష్ ద డోర్, ఆన్ ద డోర్, డోర్ మీద నోటీస్ చూసాను అంటాం. సో డోర్ మీద ఉన్నప్పుడు కూడా ఆన్ ద డోర్ అనాలి. హెర్ నేమ్ ఈజ్ డాష్ ద కవర్ ఆఫ్ ది బుక్, ఆన్ ద కవర్ ఆఫ్ ది బుక్. ఆమె నేము ఆ బుక్ యొక్క కవర్ మీద ఉంది అంది, అప్పుడు ఆన్ ద కవర్ ఆఫ్ ది బుక్ అని చెప్పాలి. ఈజ్ రైటింగ్ డాష్ ద పేపర్, ఆన్ ద పేపర్, ఆన్ ద పేపర్ అని చెప్పాలి. ఈజ్ రైటింగ్ ఆన్ ద పేపర్. హీ లివ్స్ డాష్ 5th ఫ్లోర్, ఆన్ ద 5th ఫ్లోర్, ఆన్ ద 2nd ఫ్లోర్ అని చెప్పాలి. నెక్స్ట్, ద హోటల్ ఈజ్ డాష్ ఏ స్మాల్ ఐలాండ్, ఆన్ ఏ స్మాల్ ఐలాండ్. ద హోటల్ ఈజ్ ఆన్ ఏ స్మాల్ ఐలాండ్. నెక్స్ట్ అండి, దెర్ ఆర్ నో ప్రైజెస్ డాష్ దిస్ మెనూ, ఈ మెనూలో అక్కడ ప్రైజెస్ లేవు, ఆన్ దిస్ మెనూ అనాలి. దెర్ ఈజ్ ఎ ఫ్యాన్ డాష్ రూఫ్, ఫ్యాన్ రూఫ్ ఉంది కదా ఆల్రెడీ, రూఫ్ అనేది సర్ఫేసే కదా, అప్పుడు దెర్ ఈజ్ ఎ ఫ్యాన్ ఆన్ ద రూఫ్, దెర్ ఈజ్ ఎ ఫ్యాన్ ఆన్ ద రూఫ్ అనాలి. ఈ స్టాండింగ్ ఆన్ ద రైట్, ఆన్ ద లెఫ్ట్. అర్థమైందా? లెఫ్ట్ సైడ్ నిలబడ్డాడు, రైట్ సైడ్ కూర్చున్నాడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పేటప్పుడు ఆన్ ద లెఫ్ట్, ఆన్ ద రైట్ అని చెప్పాలి. ఈ స్టాండింగ్ ఆన్ ద రైట్, ఆన్ ద రైట్. నెక్స్ట్ చూడండి, ఈ ఆన్కు సంబంధించి ఈజ్ డాన్సింగ్ డాష్ ద రోడ్. ఇందాక ఏం చెప్పాను, ఆన్ అనేది ఒక సర్ఫేస్ మీద ఉండాలి, మరియు సర్ఫేస్ని టచ్ అవ్వాలి, మరియు కదలకుండా మూమెంట్ లేకుండా ఉండాలని చెప్పాను. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని. ఓకేనా? మై వాలెట్ ఈజ్ ఆన్ ద బెడ్ అని. సో కదలకుండా టచ్ అయ్యి ఉంటే, సర్ఫేస్ మూవ్ ఉంటే ఆన్ అంటాం. కానీ ఆన్ అనేది మూమెంట్ సందర్భంలో కూడా ఉపయోగిస్తాము. ఎలాగంటే ఒక సర్ఫేస్ మీద ఉండి మూమెంట్ ఉన్నా సరే ఆన్ రాయాలి. ఉదాహరణకి ఒక అబ్బాయి రోడ్డు మీద డాన్స్ చేస్తున్నాడు, అప్పుడేమంటాం మరి? రోడ్డు అనేది సర్ఫేస్, దాన్ని టచ్ చేస్తున్నాడు, కానీ డాన్స్ అనేది మూమెంట్, అప్పుడు కూడా ఆన్ యూజ్ చేయాలి. ఓకేనా? ఈజ్ డాన్సింగ్ ఆన్ ద రోడ్, ఈజ్ డాన్సింగ్ ఆన్ ద రోడ్ అనాలి. ఓకేనండి? ఈజ్ డాన్సింగ్ ఆన్ ద రోడ్. ఈజ్ వాకింగ్ డాష్ ద రోడ్, ఆన్ ద రోడ్. అయితే వాకింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద వాక్ చేస్తున్నాడు, ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్డే, అంటే మూమెంట్ ఉన్నది సర్ఫేస్ మీద, సర్ఫేస్ ఉండి ప్లెయిన్గా ఉండి మూమెంట్ ఉన్నా సరే కొన్ని సందర్భాలు ఆన్ ఉపయోగిస్తాం. ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ అనొచ్చు. అలాగే తర్వాత వేరే సందర్భాలు చెప్తాను. అలాంగ్ ది రోడ్డు, అలాగే అక్రాస్ ది రోడ్డు, ఈ మూడిట్లో ఏది రాసిన రైట్, ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తాడు, తర్వాత చెప్తాను. ఓకేనా? ఇది సర్ఫేస్ మీద మూమెంట్ ఉన్నా సరే ఆన్ వస్తుంది. ఈ సందర్భంలో రోడ్డు మీద డాన్స్ చేస్తున్నా సరే, రోడ్డు మీద నడుస్తున్నా సరే, వాకింగ్ ఆన్ ద రోడ్, డాన్సింగ్ ఆన్ ద రోడ్ అనాలి. నెక్స్ట్, ఆన్ గురించి ఎలాగా డిస్కస్ చేసాం కాబట్టి ఆన్ గురించి మరొక చిన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఫోన్కి ముందు ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఆన్ ద ఫోన్ అనాలి.
కంప్యూటర్లో వర్క్ చేసినప్పుడు ఆన్ ద కంప్యూటర్, టీవీ చూస్తున్నప్పుడు ఆన్ ద టీవీ, ఆన్ ద ఇంటర్నెట్, ఆన్ ద లిస్ట్, ఆన్ ద యూట్యూబ్, ఆన్ ద రేడియో, ఆన్ ద వెబ్సైట్ అని యూజ్ చేయాలి. ఆన్ అనే ప్రపోజిషన్నే వాడాలి. చూడండి, మై నేమ్ ఈజ్ డాష్ ద లిస్ట్, ఆన్ ద లిస్ట్. ఇన్ ద లిస్ట్ కాదు, మై నేమ్ ఈజ్ ఆన్ ద లిస్ట్ అనాలి. ఓకేనా? హీఈస్ డాష్ ద ఫోన్ రైట్ నౌ, ఈజ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ అంటే అతను ప్రజెంట్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అని అర్థం. ఆన్ ద ఫోన్ అనాలి. ఐ ఆమ్ వాచింగ్ ద మూవీ ఆన్ ద టీవీ, నేను టీవీలో వాచ్ చేస్తున్నాను మూవీని, ఆన్ ద టీవీ అనాలి, ఇన్ ద టీవీ అనకూడదు. ఐ ఆమ్ వర్కింగ్ డాష్ ద కంప్యూటర్, ఆన్ ద కంప్యూటర్, నేను కంప్యూటర్లో వర్క్ చేస్తున్నాను, ఆన్ ద కంప్యూటర్ అనాలి. ఇది ఆన్కు సంబంధించి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎట్, ఇన్, టు, ఇంటూ ఈ నలుగురి గురించి డిస్కస్ చేద్దాం. ఎట్ అనే ప్రపోజిషన్ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వద్ద. ఎగ్జాక్ట్ లొకేషన్ వద్ద ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, ఒక వ్యక్తి స్టే చేస్తున్నాడు అనే సందర్భంలో మనము ఎట్ను ఉపయోగిస్తాం. అయితే ఎట్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే నో మూమెంట్ ఉండదు. ఒక లొకేషన్ వద్ద, ఎగ్జాక్ట్ లొకేషన్ వద్ద కదలకుండా ఉంటే అప్పుడు దానిని ఎట్తో సూచిస్తాం. ఓకేనా? ఇన్ ఎలాగ ఉపయోగిస్తాం, ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అంటే ఎన్క్లోజ్డ్ ఏరియా. ఎన్క్లోజ్ అంటే క్లోజ్ చేసిన ఏరియా, అంటే ఒక రూమ్లో కానీ, ఒక హాల్లో కానీ, ఒక ఆఫీస్లో కానీ, బ్యాంకులో కానీ. అలాగే సరౌండెడ్ ఏరియా అంటే మనకి ఫారెస్ట్లో కానీ, రివర్లో కానీ, సీలో కానీ, ఇలాగ సరౌండెడ్ చుట్టూ ఆవరించి ఉన్న సరౌండెడ్ ఏరియాలో కానీ మనము ఇన్నును ఉపయోగిస్తాం. అయితే ఇన్ను ఎలా ఉపయోగిస్తాం అంటే మూమెంట్ ఉన్న సందర్భంలో ఉపయోగిస్తాము, మూమెంట్ లేని సందర్భంలో కూడా ఉపయోగిస్తాం. అలాగే నో లొకేషన్ చేంజ్, ఇన్ను లొకేషన్ చేంజ్ అవ్వదనమాట. అంటే ఎన్క్లోజ్డ్ ఏరియాలోనే ఉంటాడు తప్ప ఆ సరౌండింగ్లో, అంటే ఫారెస్ట్లోనే ఉంటాడు, అలాగే ఆ రివర్లోనే ఉంటాడు, లేదా ఆ సముద్రంలోనే ఉంటాడు, లేదా ఒక ఇంట్లోనే ఉంటాడు, ఒక ఆఫీస్లోనే ఉంటాడు. అంటే లొకేషన్ చేంజ్ అవ్వదు. ఓకేనా? అలాగే మూమెంట్ ఉన్నప్పుడు వాడతాము, మూమెంట్ లేనప్పుడు వాడతాము. తర్వాత ఎగ్జాంపుల్స్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇన్ను. టూ అంటే ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు, చూడండి, ఇది ఒక ప్లేస్ అనుకోండి, ఈ ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు టూను ఉపయోగిస్తాం. హీ వెంట్ టు హైదరాబాద్, హీ వెంట్ టు మై హౌస్, ఆ విధంగా. అలాగే ఇంటూ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఇంటును కూడా ఎన్క్లోజ్డ్ ఏరియాకు ఉపయోగిస్తాము, సరౌండెడ్ ఏరియాస్లోకి ఉపయోగిస్తాము. అంటే ఇన్లాగే ఇంటును కూడా క్లోజ్ అయిన ఏరియాస్లోని, సరౌండెడ్ ఏరియాస్లోని ఉపయోగిస్తాం. అయితే ఇంటుని ఓన్లీ మూమెంట్ ఉన్న సందర్భంలోనే ఉపయోగిస్తాం. అలాగే ఇన్కి ఇంటూ తేడా ఏంటంటే ఇన్ అనేది లొకేషన్ చేంజ్ అవ్వదు, ఇంటూ అనేది లొకేషన్ చేంజ్ అవుద్ది. ఎందుకంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్లోకి వెళ్తాం, ఆ వెళ్ళిన లొకేషన్ కూడా ఎలా ఉండాలి, ఎన్క్లోజ్డ్ ఏరియా అవ్వాలి, 3 డైమెన్షన్ ఏరియా అవ్వాలి. ఒక బాటిల్లో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక బాటిల్లో వాటర్ పోసినా, ఓకేనా, ఒక ఇంట్లోకి వెళ్ళినా, అలాగే ఒక నదిలోకి దూకినా, అంటే ఎన్క్లోజ్డ్ ఏరియాలో కానీ, సరౌండెడ్ ఏరియాలో కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మూమెంట్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇంటూని ఉపయోగిస్తాము. అందుకే మూమెంట్ ఉన్న సందర్భంలో మాత్రమే దీన్ని ఉపయోగిస్తాము. అలాగే లొకేషన్ చేంజ్ అవుతుంది, ఇంటూ ఉపయోగించినప్పుడు లొకేషన్ చేంజ్ అవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి. ఉదాహరణకి మన చేతిలో అమౌంట్ ఉంది, ఒక పెన్ ఉంది అనుకోండి, పెన్ అని తీసుకొచ్చి మనం పాకెట్లో పెట్టాం. సో బయట ఉన్న పెన్ అనేమో దాని లొకేషన్ మారింది పాకెట్లోకి. సో లొకేషన్ చేంజ్ అవుతుంది, మూమెంట్ ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఇంటూని మనము ఉపయోగిస్తాం. ఐ పుట్ మై పెన్ ఇంటూ మై పాకెట్, ఓకేనా? ఆ విధంగా లొకేషన్ చేంజ్ అవుతుంది, మూమెంట్ ఉంటుంది, మరియు ఎన్క్లోజ్డ్ ఏరియా అవ్వాలి, సరౌండెడ్ ఏరియా అవ్వాలి. ఆ సందర్భాల్లో ఇంటూని ఉపయోగిస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్స్లో మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎట్ గురించి. ఎట్ని ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉపయోగిస్తాము, మూమెంట్ లేని సందర్భంలో ఉపయోగిస్తాము. ఎట్ ద బస్ స్టాప్, ఎట్ ది డోర్ స్టెప్, ఎట్ పేజ్ నెంబర్ 50. ఈ పేజ్ నెంబర్ 50ని ఎట్ వాడచ్చు, ఆన్ వాడచ్చు. ఎట్ ద టాప్ ఆఫ్ ది పేజ్ అంటాం. అలాగే ఎట్ ద బాటమ్ ఆఫ్ ది పేజ్ అని కానీ, ఆ విధంగా ఎట్ ద బాటమ్, ఎట్ ద టాప్, ఎట్ ద రిసెప్షన్, ఎట్ ద క్రాస్ రోడ్స్, ఎట్ ద ఎంట్రన్స్ వద్ద ఉన్నాడని వెయిట్ చేస్తున్న అర్థం. ఎట్ ద డెస్టినేషన్, ఎట్ ద రౌండ్ అబౌట్, ఎట్ ది ఎండ్ అని వస్తుంది, ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్ అని కానీ ఆ విధంగా వచ్చినప్పుడు. అలాగే ఎట్ ది కార్నర్, ఎట్ ది ఫ్రంట్, ఎట్ ది బ్యాక్. ఇక చూడండి,
అట్ ది కార్నర్, అట్ ది ఫ్రంట్, అట్ ది బ్యాక్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మూడింటి దగ్గర స్టార్ గుర్తులు పెట్టండి. ఎందుకంటే వీటితో వచ్చినప్పుడు మనకి ఒక స్ట్రీట్కి కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ అనడం అనుకోండి, కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ అని కానీ కార్నర్ ఆఫ్ ది రోడ్ అనుకొని వచ్చినప్పుడు ఎట్ వాడచ్చు, ఆన్ వాడచ్చు. అట్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్, ఆన్ ద కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ రెండు కరెక్టే. కానీ కార్నర్ ఆఫ్ ది రూమ్, ఒక రూమ్లో కార్నర్ అన్నాడంటే ఇన్నే రాయాలి, ఎందుకంటే సరౌండెడ్ ఏరియా కింద వస్తుంది. ఇన్ ద కార్నర్ ఆఫ్ ది రూమ్, ఓకేనా. కానీ అట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్, ఆన్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ రెండు కరెక్టే. ఆ విధంగా ఈ మూడింటికి అట్ ది కార్నర్ ఆఫ్, అట్ ది ఫ్రంట్ ఆఫ్, అట్ ది బ్యాక్ ఆఫ్ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇక చూడండి, ఈ స్టాండింగ్ డాష్ ద బస్ స్టాప్. ఈ స్టాండింగ్ అన్నాడు క్లియర్గా. స్టాండింగ్ అంటే అక్కడ మూమెంట్ లేకుండా ఉండడం, నిలబడి ఉన్నాడని. ఎట్ ది బస్ స్టాప్ అనాలి. బస్ స్టాప్ అనమని తప్పనిసరిగా ఎట్ వాడాలి. ఏం వాడాలి? ఎట్ వాడాలి. ఎట్ ది బస్ స్టాప్ అనాలి. లేదా ఈ స్టాండింగ్ ఎట్ ద డోర్ అనాలి. డోర్ వద్ద నిలబడ్డాడు అని అంటాం. ఈ స్టాండింగ్ అట్ ద డోర్. ఈ స్టాండింగ్ అట్ ద విండో. విండో వద్ద నిలబడ్డాడని, ఒక పర్టికులర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వద్ద నిలబడి ఉన్నాడన్నా, అలాగే వెయిట్ చేస్తున్నాడన్నా, అలాగే స్టే చేస్తున్నాడన్నా, అప్పుడు మనము తప్పనిసరిగా వాడాల్సింది పర్టికులర్ ప్లేస్ వద్ద వాడాల్సింది ఏంటంటే ఎట్ వాడాలి, ఓకేనా. నెక్స్ట్ అండి, హెర్ హౌస్ ఈజ్ డాష్ ద ఎండ్ ఆఫ్ ద లేన్. హెర్ హౌస్ ఈజ్ డాష్ ద ఎండ్ ఆఫ్ ద లేన్. బస్ స్టాప్ అన్నాడన్నా డోరు విండో ఉండి అక్కడ స్టాండింగ్ అని కానీ వెయిటింగ్ అని కానీ స్టే అని కానీ ఇచ్చారంటే వీటికి తప్పనిసరిగా ఎట్ ది బస్ స్టాప్, ఎట్ ద డోర్, ఎట్ ద విండో అని రాయండి. నెక్స్ట్, హెర్ హౌస్ ఈజ్ డాష్ ద ఎండ్ ఆఫ్ ది లేన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లేన్ అంటే ఆ లైన్కి చివరన హౌస్ ఉందని. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ రాయాలి. తప్పనిసరిగా ఎట్టే రాయండి ఇక్కడ, ఎట్ ఆన్సర్, ఓకేనా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లేన్ అని రాయాలి. మై సిస్టర్ వాజ్ స్టాండింగ్ డాష్ ద డోర్ స్టెప్. డోర్ స్టెప్ అని ఇచ్చాడంటే స్టాండింగ్ అన్నాడు క్లియర్గా. స్టాండింగ్ అన్నాడంటే మూమెంట్ లేకుండా ఉన్నాడని, నిలబడ్డాడు అర్థం. అప్పుడు డోర్ స్టెప్ అన్నాడంటే తప్పనిసరి మనం రాయాల్సింది ఎట్ ద డోర్ స్టెప్ అని రాయాలి, ఓకేనా. రైట్ యువర్ నేమ్ డాష్ ద టాప్ ఆఫ్ ది పేజ్. టాప్ ఆఫ్ ది పేజ్, బాటమ్ ఆఫ్ ది పేజ్ అని ఇచ్చాడంటే తప్పనిసరిగా మీ ఆప్షన్ ఎట్ రాయాలి, ఓకేనా. రవీస్ హౌస్ ఈజ్ డాష్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్. ఇందాక చెప్పాను, ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్ అన్నా, అలాగే టాప్ ఆఫ్ ది బాటమ్ అన్నా, టాప్ ఆఫ్ ది పేజ్ అన్నా, బాటమ్ ఆఫ్ ది పేజ్ అన్నా, ఏదైనా సరే మనం రాయాల్సింది ఎట్ రాయాలి, ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది స్ట్రీట్. అలాగే ఈ స్టాండింగ్ డాష్ ద బ్యాక్ ఆఫ్ బిల్డింగ్. ఈ స్టాండింగ్ డాష్ ద బ్యాక్ ఆఫ్ ద థియేటర్. ఈ స్టాండింగ్ ద బ్యాక్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కానీ, ఒక బిల్డింగ్ ముందు వెనక్కి కానీ, ఇది ఒక బిల్డింగ్కి ముందు కానీ, ఫ్రంట్ ఆఫ్ కానీ, బ్యాక్ ఆఫ్ కానీ, ఏదైనా ఒకటే. అలాగే థియేటర్కి ముందు కానీ వెనక్కి కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ముందు కానీ వెనక్కి కానీ పర్టికులర్గా చెప్పినప్పుడు అప్పుడు ఏం రాయాలంటే ఎట్ ద బ్యాక్ ఆఫ్ అని రాయాలి. ఎట్ ద బ్యాక్ ఆఫ్ ఏ బిల్డింగ్ అనాలి, ఎట్ ద బ్యాక్ ఆఫ్ ఏ థియేటర్ అనాలి, ఎట్ ద బ్యాక్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనాలి, ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పాలి. నెక్స్ట్ అంటే మై సైన్ ఈజ్ డాష్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ లెటర్. డాష్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ పేపర్. డాష్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ ఫోటో. ఈ విధంగా లెటర్కు లేదా పేపర్ మీద లెటర్ యొక్క ఫ్రంట్ కానీ, ఒక పేపర్ యొక్క ఫ్రంట్ అన్నా, అలాగే ఒక ఫోటో యొక్క ఫ్రంట్ అన్నా, బ్యాక్ అన్నా, అలాంటి సందర్భాల్లో మనం రాయాల్సింది ఆన్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎట్ రాయకూడదు, ఓకేనా. ఆన్ రాయాలి. ఇందాక చెప్పానంటే ఈ స్టాండింగ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ఏ బిల్డింగ్, అట్ ద బ్యాక్ ఆఫ్ ఏ థియేటర్, అట్ ద బ్యాక్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, లేదా ఫ్రంట్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ బిల్డింగ్ దగ్గర కానీ, థియేటర్కి కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కానీ, ముందు కానీ వెనక్కి కానీ, ఫ్రంట్ బ్యాక్ అంటే మాత్రం ఎట్ రాయాలి. కానీ ఒక పేపర్ మీద ఒక పేపర్ యొక్క ఫ్రంట్ అని కానీ, అలాగే ఒక లెటర్ యొక్క ఫ్రంట్ అని కానీ, ఒక ఫోటో యొక్క ఫ్రంట్ అని కానీ, బ్యాక్ అని కానీ అన్నాడంటే ఆన్ రాయండి. మై సైన్ ఈజ్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ పేపర్, ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ లెటర్, ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఏ ఫోటో అని చెప్పాలి, ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్ బ్యాక్ గురించి చెప్పాను ఆల్రెడీ, ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ సంబంధించి రెండు సందర్భాలు చెప్పాను, ఎట్ ఒకటి, ఆన్ ఒకటి. లెటర్ కానీ, పీస్ ఆఫ్ పేపర్ కానీ, ఫోటోతో కానీ ఫ్రంట్ బ్యాక్ వస్తే ఆన్ రాయాలి. బిల్డింగ్ కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, ఒక థియేటర్ కానీ ఫ్రంట్ బ్యాక్ అని వస్తే ఎట్ రాయాలి, ఎగ్జాక్ట్ లొకేషన్. అలాగే ఈ ఫ్రంట్ బ్యాక్ సంబంధించి ఇన్ కూడా వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే ఈ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఎ కార్, లేదా ఇన్ ద బ్యాక్ ఆఫ్ ఎ కార్.
ఈ సిట్టింగ్ కార్లో ముందు కూర్చున్నాడని, కార్లో వెనక్కి కూర్చున్నాడని చెప్పినప్పుడు అది ఎన్క్లోజ్డ్ ఏరియా కదా, కార్ అనేది క్లోజ్ చేసిన ఏరియా కదా. అప్పుడు ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఎ కార్ అనాలి, ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఎ కార్ అని అనాలి. సారీ, ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఎ కార్, ఇన్ ద బ్యాక్ ఆఫ్ ఎ కార్ అని అనాలి. అప్పుడు ఇన్ ఉపయోగించాలి. అది ఈ రెండింటి యొక్క స్పెషల్. నెక్స్ట్ అండి, దేర్ ఈజ్ ఎ స్మాల్ షాప్ డాష్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. ఒక స్ట్రీట్కి కార్నర్ అన్న, ఒక రోడ్డుకి కార్నర్ అన్న అప్పుడు రాయాల్సింది ఎట్ రాసిన రైటే, ఆన్ రాసిన రైటే. ఓకేనా, ఎట్ రాసిన రైటే, ఆన్ రాసిన రైటే. ఎట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ అన్న ఒకటే, ఇన్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ అన్న ఒకటే. దేర్ ఈజ్ ఎ స్మాల్ షాప్. ఓకేనా. నెక్స్ట్, ద టీవీ ఈజ్ డాష్ ద కార్నర్ ఆఫ్ ది రూమ్. టీవీ ఆ రూమ్ కార్నర్లో ఉంది. అప్పుడు రూములో కార్నర్ అన్నాడు, రూమ్ యొక్క కార్నర్ అన్నాడు కాబట్టి అప్పుడు రాయాల్సిందేమో ఇన్ రాయాలి. ఓకేనా, ఒక రూములో ఒక కార్నర్లో ఉంది అన్నప్పుడు ఇన్ రాయాలి, లోపల అర్థం. ఓకేనా, అలా కాకుండా ఒక స్ట్రీట్ యొక్క కార్నర్లో ఒక షాప్ ఉంది, లేదా ఒక అబ్బాయి ఉన్నాడు, లేదా ఒక అతను వెయిట్ చేస్తున్నాడు ఆ కార్నర్లో, ఒక స్ట్రీట్ యొక్క కార్నర్లో, ఒక రోడ్డు యొక్క కార్నర్లో వెయిట్ చేస్తున్నాడు అని చెప్పినప్పుడు మాత్రము ఎట్ రాసిన రైటే, ఆన్ రాసిన రైటే. నెక్స్ట్ అండి, హీ నాక్డ్ ఎట్ ద డోర్. మనకు తెలిసిందే, హీ నాక్డ్ ఎట్ ద డోర్ అనే చెప్పాలి, డోర్ని కొడుతున్నాడని. ఓకేనా, ఈజ్ డాష్ ద లైబ్రరీ. చూసారు ఇక్కడ, అతను ఈజ్ అంటే ఉండడం, లైబ్రరీలో ఉన్నాడా, లైబ్రరీలో ఉన్నాడు అనుకుంటే ఇన్ను, లైబ్రరీ వద్ద వెయిట్ చేస్తున్నాడు, లైబ్రరీ వద్ద ఉన్నాడు అనుకుంటే ఎట్. ఇలాంటి సందర్భాల్లో మనకు రెండు ఆన్సర్లు అవుతాయి, ఎట్ రాసిన రైటే, ఇన్ రాసిన రైటే. ఎందుకంటే ఈ లైబ్రరీ అనేది క్లోజ్డ్ ఏరియా. ఈజ్ ఇన్ ద బ్యాంక్ అనొచ్చు, ఈజ్ ఎట్ ద బ్యాంక్. ఎట్ ద బ్యాంక్ అంటే బ్యాంక్ బయట వెయిట్ చేస్తున్నాడని అర్థం, ఎగ్జాక్ట్ లొకేషన్. ఇన్ ద బ్యాంక్ అంటే బ్యాంకులో ఉన్నాడని అర్థం. ఓకేనా, సో ఇలాంటి సందర్భాలలో ఈజ్ ఎట్ ద లైబ్రరీ అన్న రైటే, ఈజ్ ఇన్ ద లైబ్రరీ అన్న రైటే. ఎందుకంటే లైబ్రరీ అనేది క్లోజ్డ్ ఏరియా కాబట్టి ఇన్ రాయొచ్చు, ఎగ్జాక్ట్ లొకేషన్ కాబట్టి ఎట్ రాయొచ్చు. నెక్స్ట్ అండి, ఈజ్ వర్కింగ్ డాష్ ద బ్యాంక్. అతను పనిచేస్తున్నాడు, బ్యాంకులో పనిచేస్తున్నాడు, అప్పుడు మాత్రం ఇన్ ద బ్యాంక్ అనాలా. బ్యాంక్ అనేది ఎన్క్లోజ్డ్ ఏరియా. సో ఒక ఎన్క్లోజ్డ్ ఏరియాలో పనిచేస్తున్నాడు అన్నాడంటే ఇన్ ద బ్యాంక్ అనాలి. ఓకేనా, ఈజ్ వర్కింగ్ ఇన్ ద స్కూల్, ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ అనాలి. ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్కూల్, ఈజ్ వెయిటింగ్ ఎట్ ద స్కూల్. అతను స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది స్కూల్, స్కూల్ యొక్క ఎంట్రన్స్ వద్ద వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు మాత్రము వద్ద అని మీనింగ్ వస్తుంది, ఎట్ రాయాల. ఓకేనా, ఈజ్ వర్కింగ్ ఇన్ ద స్కూల్, ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ అంటే స్కూల్లో పనిచేస్తున్నాడు, స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పినప్పుడు అది ఎన్క్లోజ్డ్ ఏరియా కాబట్టి ఎన్క్లోజ్డ్ ఏరియాకి ఏం వాడాలా, ఇన్ను వాడాలి. ఓకేనా. నెక్స్ట్, ఈజ్ వెయిటింగ్ డాష్ ద బ్యాంక్. అతను బ్యాంక్ వద్ద వెయిట్ చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రము ఎట్ రాయండి. ఈజ్ వెయిటింగ్ ఎట్ ద బ్యాంక్, లేదా ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది బ్యాంక్, ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్, ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది స్కూల్. అలాగే ఇక్కడ చూడండి, స్టే అనే వెర్బ్తో కానీ, వెయిట్ అనే వెర్బ్తో కానీ, స్టాండ్ అనే వెర్బ్తో కానీ ఇచ్చినప్పుడు స్టే చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, స్టాండింగ్లో ఉన్నాడు, నిలబడి ఉన్నాడు అని చెప్పినప్పుడు అది అన్క్లోజ్డ్ ఏరియా అయినప్పుడు ఇన్ రాసిన రైటే, ఎట్ రాసిన రైటే. ఈజ్ వెయిటింగ్ ఇన్ ద బ్యాంక్ అనొచ్చు, ఎట్ ద బ్యాంక్ అనొచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి, ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్. కీస్ అనేవి నా పాకెట్లో ఉన్నాయి. కీస్ ఆర్ అంటే ఉన్నాయి అర్థం, అక్కడ మూమెంట్ లేదు, సో ఉన్నాయి, పాకెట్లో ఉన్నాయి. పాకెట్ అంటే ఎన్క్లోజ్డ్ ఏరియా. ఎన్క్లోజ్డ్ ఏరియాలో ఉన్నా లేదా సరౌండెడ్ ఏరియాలో ఉన్నా మూమెంట్, ఎన్క్లోజ్డ్ ఏరియాలో ఉన్నా సరే, అలా లేదా సరౌండెడ్ ఏరియా ఏంటంటే ఒక ఫారెస్ట్లో కానీ, ఒక రివర్లో కానీ, ఒక పాండ్లో కానీ, ఒక సీలో కానీ ఉంటే, అలాంటప్పుడు ఒక ఫీల్డ్ అంటే ఒక పొలంలో కానీ అలాగా సరౌండెడ్ ఏరియాలో ఉన్నా, మూమెంట్ లేకుండా ఉన్నా ఇన్నే వాడతాం, మూమెంట్ ఉన్నా ఇన్నే వాడతాం. చూడండి, ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్ అంటే ఇన్ మై పాకెట్ అనాలా, ఇంటూ రాయకూడదు. సార్ మరి సరౌండెడ్ ఈ పాకెట్ అనేది ఎన్క్లోజ్డ్ ఏరియా కదా, మరి ఎన్క్లోజ్డ్ ఏరియాకి కూడా ఇంటూ అంటే ఇంటూకి ఓన్లీ మూమెంట్ ఉండాలి, లొకేషన్ చేంజ్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్, దేర్ ఈజ్ సమ్ వాటర్ డాష్ ద బాటిల్. దేర్ ఈజ్ సమ్ వాటర్ డాష్ ద బాటిల్ అంటే కొంత వాటర్ ఉంది, ఎందులోనా, బాటిల్. బాటిల్ అనేది ఏరియా ఎన్క్లోజ్డ్ ఏరియా. ఎన్క్లోజ్డ్ ఏరియాలో ఉంది అంటే మూమెంట్ లేకుండా ఉంది అంటే ఇన్ రాయాలి. దెర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్. నెక్స్ట్ అంటే దేర్ ఈజ్ ఏ లేబుల్ డాష్ ద బాటిల్. ఇక్కడ చూడండి, లేబుల్ అంటే మనం బాటిల్కి చుట్టూ అంటిస్తాం కదా,
బాటిల్ పైన లేబుల్ ఉంటుంది కదా, దానికి పేరు కిన్లే అని కానీ బిస్లర్ అని కానీ, అది లేబుల్ అంటారు. దేర్ ఈజ్ ఎ లేబుల్ డాష్ ద బాటిల్. అప్పుడు మాత్రం రాయాలా, ఆన్ ద బాటిల్ రాయాలా, ఆన్ ద బాటిల్ అని రాయాలా. వాటర్ అనేది బాటిల్లో ఉంటుంది కాబట్టి లోపల ఉంది ఎన్క్లోజ్ ఏరియా, అప్పుడు ఇన్ ద బాటిల్ అనాలా. దెర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ద బాటిల్. దెర్ ఈజ్ లేబుల్. లేబుల్ అనేది బాటిల్ పైన ఉంది కాబట్టి, బాటిల్ మీద ఉంది కాబట్టి, సర్ఫేస్ మీద ఉంది కాబట్టి, టచ్ అయింది కాబట్టి దెర్ ఈజ్ ఎ లేబుల్ ఆన్ ద బాటిల్ అని చెప్పాలి. నెక్స్ట్ అండి, ఆన్ ద బాటిల్. షీ స్టుడ్ డాష్ ద డోర్వే వాచింగ్ ద యాక్టివిటీస్ అవుట్ సైడ్. ద డోర్వే అన్నామంటే, డోర్వే అంటే గుమ్మం. సో గుమ్మంలో ఉండి బయట ఉన్న యాక్టివిటీస్ అన్ని చూస్తుంది. గుమ్మంలో నిలబడి షీ స్టుడ్ ఇన్ ద డోర్వే. ఇన్ ద డోర్వే ఇన్ రాయాలి. షీ స్టుడ్ ఇన్ ద డోర్వే అని రాయాలి. డోర్వే అంటే గుమ్మం. గుమ్మంలో నిలబడి బయట యాక్టివిటీస్ చూస్తున్నారని చెప్పారంటే అక్కడ రాయాల్సింది ఇన్. సార్ స్టుడ్ అంటే నిలబడి ఉన్నారు కదా, అప్పుడు ఒక ప్లేస్ వద్ద, పర్టికులర్ లొకేషన్ వద్ద ఉంటే ఎట్ అన్నాం కదా అని చెప్పి ఎట్ ద డోర్ స్టెప్ రైటే. షీ స్టాండింగ్ ఎట్ ద డోర్ రైటే. షీ స్టాండింగ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్ అన్న రైటే. కానీ షీ స్టుడ్ ఇన్ ద డోర్వే, ఇన్ ద డోర్వే వాచింగ్ ద యాక్టివిటీస్ అవుట్ సైడ్ అంటే గుమ్మములో అనే మీనింగ్. డోర్వేకి ఇన్ రాయాల. నెక్స్ట్, ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ డాష్ ద రూమ్. స్టూడెంట్స్ కూర్చున్నారు. సిట్టింగ్ అంటే కూర్చోవడం, అంటే ఒక దగ్గర ఉండడం, అక్కడ మూమెంట్ లేదు. ఎందులోనా కూర్చున్నారు, రూమ్ అంటే ఎన్క్లోజ్డ్ ఏరియా. ఎన్క్లోజ్డ్ ఏరియాలో మూమెంట్ లేకపోయినా, మూమెంట్ ఉన్నా ఎటు రాయొచ్చు, ఇన్ రాయొచ్చు. కాబట్టి ఇన్ రాయాలి. మూమెంట్ ఉంటేనే, ఎన్క్లోజ్డ్ ఏరియా లోపలికి వెళ్తే, ఎన్క్లోజ్డ్ ఏరియా లోపలికి వెళ్తే, ఒక రూమ్లోకి వెళ్ళినా, ఒక ఇంట్లోకి వెళ్ళినా, ఒక బ్యాంకులోకి వెళ్ళినా, ఒక ఫారెస్ట్లోకి వెళ్ళినా, లేదా ఒక బాటిల్లో వాటర్ పోసినా, ఒక నదిలో దూకినా, అప్పుడు మాత్రము లొకేషన్ మారుతుంది, మూమెంట్ ఉంటుంది. ఒక ఎన్క్లోజ్ ఏరియా, సరౌండెడ్ ఏరియాలోకి వెళ్తున్నాం, అప్పుడు ఇంటూ వస్తుంది. మోహన్ డైవ్డ్ డాష్ ద రివర్. డైవ్డ్ అంటే దూకడం, డైవ్ చేయడం. ఎందులో డైవ్ చేశాడు, రివర్. రివర్ అంటే ఏంటిది, ఒక సరౌండెడ్ ఏరియా, రివర్లో డైవ్ చేశాడు. అప్పుడేమొస్తుంది చెప్పాను మీకు, ఇంటూ. ఏమొస్తుందంటే ఇంటూ. అంటే ఒక ఎన్క్లోజ్డ్ ఏరియాలోకి మనము దూకినా, డైవ్ చేసినా అప్పుడు వచ్చేది ఏంటంటే ఇంటూ. ఇంటూ. మోహన్ డైవ్డ్ ఇంటూ ద రివర్. ద మ్యాన్ జంప్డ్ ద పూల్. మ్యాన్ అంటే పూల్లో జంప్ చేశాడు. సో పూల్లోకి జంప్ చేసినా సరే లొకేషన్ మారుతుంది చూసారా. బయట ఉన్న మనిషి ఏమో పూల్లోకి వెళ్ళాడు, లొకేషన్ చేంజ్ అవుతుంది, మూమెంట్ ఉంటుంది. ఆ వెళ్ళిన ప్లేస్ ఏమో ఎన్క్లోజ్గా ఉండొచ్చు, లేదా సరౌండెడ్గానే ఉంటుంది. అలాంటప్పుడు ఇంటూ రాయాలి. ఇంటూ ద పూల్. ద ఫ్రాగ్ జంప్ డాష్ ద రివర్. కప్ అనేది రివర్లోకి జంప్ చేసింది. సో కప్ అనేది రివర్లోకి జంప్ చేసింది, సరౌండెడ్ ఏరియాలోకి రివర్లోకి జంప్ చేసింది. అప్పుడే రాయాలి ఇంటూ. ఇంటూ. ఓకేనా. ద ఫ్రాగ్ వాజ్ లయింగ్ డాష్ ద పాండ్. లయింగ్ అంటే పడుకుంది. డాష్ ద పాండ్ అంటే ఆ చెరువులో పడుకుంది. చూడండి, ఇక్కడ ఎన్క్లోజ్డ్ ఏరియాలో కానీ, సరౌండెడ్ ఏరియాలో కానీ లోపల ఉండి పడుకున్నా, కూర్చున్నా, ఆ లోపల నడిచినా, డాన్స్ చేసినా, ఎన్క్లోజ్డ్ ఏరియా లోపల, సరౌండెడ్ ఏరియా లోపల ఏ యాక్టివిటీ చేసినా, కూర్చుని ఉన్న మూమెంట్ లేకుండా మూమెంట్ ఉన్నా ఇన్ రాయాలి. ఓకేనా. ద ఫ్రాగ్ వాజ్ లయింగ్ అంటే పడుకుంది. అందులో పడుకుంది, పాండ్లో పడుకుంది, ఇన్ ద పాండ్. ఓకేనా. అంతేగాని బయట నుంచి అసలు దోకలేదు, ఆ లోపల పడుకుంది, ఆ లోపల ఈత కొడుతుంది, ఆ లోపల డాన్స్ చేస్తుంది అంటే ఇన్నే రాయాలి. మూమెంట్ ఉన్నా ఇన్నే రాయాలి, మూమెంట్ లేకపోయినా ఇన్నే రాయాలి. లోపలే లొకేషన్ చేంజ్ అవుతుంది, లోపల ఏది చేసినా ఇన్నే. ద బాయ్ ఈజ్ డాన్సింగ్ ఇన్ ద హౌస్. ఇంట్లో డాన్స్ చేస్తున్నాడు, ఇన్ ద హౌస్ అనాలి. ఎన్క్లోజ్డ్ ఏరియాలో మూమెంట్ ఉన్నా సరే ఇన్నే రాయాలి. మోహన్ ఈజ్ డాన్సింగ్ డాష్ ద హౌస్. సో డాన్స్ చేస్తున్నాడు, ఇన్ ద హౌస్ కాదు, ఇన్ ద హౌస్ అనాలి. ఇన్ ద హౌస్ అనాలి, ఇంటూ అనకూడదు. డాన్స్ చేస్తున్నాడు, లోపల డాన్స్ చేస్తున్నాడు, ఎన్క్లోజ్డ్ ఏరియాలో డాన్స్ చేస్తున్నాడు, అంతేగాని బయట నుంచి లోపలికి వెళ్ళలేదు కదా. నెక్స్ట్, గిరి ఈజ్ స్విమ్మింగ్. ఈత కొడుతున్నాడు, ఎందులోని, రివర్లోని. సో ఒక రివర్లో కానీ, ఒక సీలో కానీ ఈత కొడుతున్నాము అంటే అది సరౌండెడ్ ఏరియా లోపల ఏది చేసినా సరే, కదలకుండా ఉన్నా, నెక్స్ట్ డాన్స్ చేసినా, ఈత కొట్టినా ఇన్ రాయాలి. ఇన్. గిరి ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ అని రాయాలి, ఇన్ ద రివర్. అంతేగాని అందులోకి దూకినా, డైవ్ చేసినా, జంప్ చేసినా అన్నాడంటే మాత్రం ఇంటూ రాయాలి. పోర్ ద వాటర్ అంటే వాటర్ పోయడం, డాష్ ద బాటిల్లోకి వాటర్ పోయి అన్నాడు. సో వాటర్ అనేది బయట ఉంది, ఆ బయట ఉన్న వాటర్ బాటిల్లో పోయమంటున్నాడు. సో లొకేషన్ మారింది,
మూమెంట్ ఉంది. ఆ పోసిన బాటిల్ ఎలాంటిది? ఎన్క్లోజ్డ్ ఏరియా. ఎన్క్లోజ్డ్ ఏరియాలోకి వెళ్ళిన, ఎన్క్లోజ్డ్ ఏరియాలోకి ఏదైనా జంప్ చేసిన, సరౌండెడ్ ఏరియాలోకి జంప్ చేసిన, సరౌండెడ్ ఏరియాలోకి దూకిన, ఓకేనా, అప్పుడు ఏం రాస్తాము? ఇంటూ. పోర్ ద వాటర్ ఇంటూ ద బాటల్. రవి ప్లంగ్డ్ ద రివర్. ప్లంగ్డ్ అన్నా దూకడం లాంటిదే. ఇంటూ ద రివర్. హీ పుట్ ద పెన్. చూడండి, హీ పుట్ ద పెన్, అతను పెన్ పెట్టాడు. డాష్ ద పాకెట్. హీ పుట్ ద పెన్ డాష్ ద పాకెట్. పాకెట్ అంటే పాకెట్ ఎలా ఉంటుంది? ఎన్క్లోజ్డ్ అంటే పాకెట్లో పెన్ పెట్టాడు. సో ఎన్క్లోజ్డ్ ఏరియాలోకి పెన్ వెళ్ళింది, బయట నుంచి లోపలికి వెళ్ళింది, లొకేషన్ మారింది, మూమెంట్ ఉంది, మరి వెళ్ళిన ప్లేస్ ఏమో ఎన్క్లోజ్డ్ ఏరియా కాబట్టి ఇంటూ రాయాల. హీ పుట్ ద బుక్ డాష్ ద టేబుల్. చూసారా, మారిపోయింది అక్కడ. ఇందాక పాకెట్లో పెట్టాడు కాబట్టి పుట్ ద పెన్ ఇన్ టు ద పాకెట్. అలాగే హీ పుట్ ద బుక్ ఇన్ టు ద బ్యాగ్. బ్యాగ్ కూడా ఎన్క్లోజ్డ్ ఏరియా. పుట్ ద బుక్ ఇన్ టు ద బ్యాగ్ అనాల. అలా కాకుండా హీ పుట్ ద బుక్ డాష్ ద టేబుల్ అన్నాడు. టేబుల్ అనేసరికి సర్ఫేస్. సో హీ పుట్ ద బుక్ ఆన్ ద టేబుల్, ఆన్ టు ద టేబుల్. మీకు చెప్పాను ఆల్రెడీ. ఆన్ టు ఎలా వస్తుందంటే, ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్ మాకి పెట్టినప్పుడు, వెళ్ళినప్పుడు, ఒక క్యాట్ అనేది టేబుల్ పైకి దూకినప్పుడు ఆన్ టు ద టేబుల్. అలాగే ఈ పుట్ ద బుక్ ఆన్ టు ద టేబుల్ అనొచ్చు. ఈ పుట్ ద బుక్ ఆన్ టు ద టేబుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆన్ అనొచ్చు, ఆన్ టు ద కరెక్ట్ ఆన్సర్. అతను బుక్ని టేబుల్ మీద పెట్టాడు. సర్ఫేస్ మీద పెడితే ఆన్ టు. ఎన్క్లోజ్డ్ ఏరియాలోకి, సరౌండెడ్ ఏరియాలోకి అని దూకితే ఇంటూ. ద పెన్ వాజ్ డాష్ ద పాకెట్. పెన్ అనేది ఎందులో ఉంది? పాకెట్లో ఉంది అన్నాడు. అతను పెట్టడం లేదు, పుట్టుదా అనలేదు. పుట్ అంటే పుట్ ద పెన్ ఇన్ టు ద పాకెట్, కానీ పుట్ అనలేదు. ఇక్కడ ద పెన్ అనేది ఎక్కడుంది? పాకెట్లో ఉంది. అంటే ఎన్క్లోజ్డ్ ఏరియా లోపల కదలకుండా ఉన్నా, మూమెంట్ ఉన్నా, మూమెంట్ లేకపోయినా ఏంటి రాయాలా? ఇన్ రాయాలా. బుక్స్ ఆర్ ఇన్ ద బ్యాగ్. బుక్స్ ఏమో బ్యాగ్లో ఉన్నాయి, ఎన్క్లోజ్డ్ ఏరియా బ్యాగ్ కాబట్టి. అలా కాకుండా హీ పుట్ ద బుక్స్ ఇన్ టు ద బ్యాగ్. హీ పుట్ ద బుక్స్ ఇన్ టు ద బ్యాగ్. బ్యాగ్లో పెట్టాడు, ఇంటూ రావాలి అప్పుడు. ఓకేనా. హీ ర్యాన్ డాష్ ద హౌస్. అతను ఇంట్లోకి పరిగెట్టాడు. హీ ర్యాన్ ఇన్ టు ద హౌస్. బయట నుంచి లోపలికి పరిగెత్తి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా, అర్థమైందా? అప్పుడేమవుద్ది? లొకేషన్ మారుతుంది. ఎన్క్లోజ్డ్ ఏరియా లోపలికి వెళ్తున్నాం, ఇంటూ రా. హీ ర్యాన్ ఇన్ టు ద హౌస్ అనాలి. హీ ర్యాన్ ఇన్ టు ద హౌస్. హీ ఈజ్ రన్నింగ్, హీ ఈజ్ డాన్సింగ్, హీ ఈజ్ స్కిప్పింగ్ ఇన్ ద హౌస్. లోపల ఏది చేసినా ఇన్ ద హౌస్ అనాలా. బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు మాత్రం ఇంటూ అనాలా. హీ వెంట్ డాష్ ద పార్టీ. ఇక్కడ వెంట్ చూడండి, వెంట్ ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు, వెంట్ అనేది గో అనే వెర్బ్కి సంబంధించి. హీ ఈజ్ గోయింగ్ టు లండన్, హీ ఈజ్ గోయింగ్ టు అమెరికా, హీ ఈజ్ గోయింగ్ టు హెర్ హౌస్. ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు టూ రాయాలి కాబట్టి హీ వెంట్ టు ద పార్టీ. ఒక పార్టీకి వెళ్ళాడని అర్థం. హీ వెంట్ టు ద పార్టీ. షీ ఈజ్ గోయింగ్ టు లండన్, షీ ఈజ్ గోయింగ్ టు లండన్. డూ యూ కమ్ డాష్ మై హౌస్, డూ యూ కమ్ టు మై హౌస్. నువ్వు మా ఇంటికి వస్తావా, ఒక వస్తున్నావా అంటే వెళ్తున్నావు అని దానిప్పుడు టూ రాయాలి. డూ యూ కమ్ టు మై హౌస్. ఈ నెక్స్ట్ చూడండి, అరైవ్, లివ్ అనే వెర్బల్ తర్వాత స్మాల్ ప్లేసెస్ వచ్చినట్లయితే, అరైవ్, లివ్ తర్వాత స్మాల్ ప్లేసెస్ అంటే విలేజ్ అని కానీ, స్ట్రీట్స్ కానీ, హోటల్స్ కానీ, ఓకేనా, పార్కులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, వీటి తర్వాత వచ్చిన స్మాల్ ప్లేసెస్ కానీ వచ్చినట్లయితే అప్పుడు మనము ఇక్కడ రాయాల్సింది ఎట్ రాయాలా. స్మాల్ ప్లేసెస్ ముందు ఎట్ రాయాలా. అదే అరైవ్, లివ్ అనే వెర్బల్ తర్వాత బిగ్ ప్లేసెస్ కానీ వచ్చినట్లయితే, సిటీ, టౌను, కంట్రీసు ఇవి వచ్చినట్లయితే ఇన్ రాయాలా. రాయాలా, ఇన్ రాయాలా. ఓకేనా. సి అరైవ్ డాష్ ద స్టేషన్. స్టేషన్ అనేది అరైవ్ తర్వాత, స్టేషన్ అనేది స్మాల్ ప్లేస్ కాబట్టి అట్ ద స్టేషన్ అనాలి. హీ అరైవ్ డాష్ ఇన్ ఇండియా అంటే ఇండియా బిగ్ ప్లేస్ కాబట్టి ఇండియా రాయాలి. హీ లివ్స్ డాష్ హైదరాబాద్. హైదరాబాద్ సిటీ, టౌన్ కాబట్టి, సిటీ కాబట్టి ఇన్ రాయాలి. సిటీస్ ముందు, టౌన్స్ ముందు, కంట్రీస్ ముందు ఇన్ రాయాలి. హీ లివ్స్ డాష్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం అంటే స్మాల్ కాబట్టి ఎట్ రాయాలి. ఓకేనా. హీ లివ్స్ డాష్ ఢిల్లీ డాష్ ఇండియా. ఇక్కడ రెండు ప్లేసులు కానీ ఇచ్చినట్లయితే, హీ లివ్స్ కానీ హీ అరైవ్డ్ అని ఇచ్చి ఆ తర్వాత రెండు ప్లేసులు ఇచ్చినప్పుడు అందులో చిన్న ప్లేస్కి ఎట్, బిగ్ ప్లేస్కి ఇన్ను. ఓకేనా. సో హీ లివ్స్ డాష్ ఢిల్లీ. యాక్చువల్గా ఢిల్లీ సిటీయే, సిటీ ముందు ఇన్నే వాడాలి. కానీ రెండు ప్లేసుల్ని ఇక్కడ కంపేర్ చేసి ఇచ్చినప్పుడు అందులో రెండింటిలో చిన్నదానికి ఎట్ చెప్పాలి, పెద్దానికి ఇన్ చెప్పాలి.
ఓకేనా. హీ లివ్స్ అట్ ఢిల్లీ ఇన్ ఇండియా. యాక్చువల్గా ఓన్లీ ఢిల్లీ మాత్రమే ఇస్తే ఇన్ ఢిల్లీ, రైట్. కానీ ఢిల్లీని ఇండియాతో పోల్చిచ్చారు కాబట్టి అప్పుడు ఢిల్లీని ఎట్తో చెప్పాలా, ఇండియాని ఇంతో చెప్పాలా. హీ లివ్స్ డాష్ అశోక స్ట్రీట్. స్ట్రీట్ అనేది స్మాల్ ప్లేస్ కాబట్టి ఎట్ రాయాలా. హీ లివ్స్ అట్ అశోక స్ట్రీట్ అనాలి. హీ లివ్స్ డాష్ ఎంవిపి కాలనీ డాష్ విశాఖపట్నం. ఇక్కడ చూడండి విశాఖపట్నం అన్నాడు కాబట్టి బిగ్ ఇన్ను, విశాఖపట్నంలో ఒక కాలనీ ఇచ్చారు కాబట్టి స్మాల్. ఓకేనా. హీ లివ్స్ అట్ ఎంవిపి కాలనీ ఇన్ విశాఖపట్నం. సి అరైవ్డ్ డాష్ ద ఎయిర్పోర్ట్. అరైవ్ తర్వాత లివ్ తర్వాత స్మాల్ ప్లేసెస్ వస్తే ఎట్ రాయాలి. సి అరైవ్డ్ అట్ ద ఎయిర్పోర్ట్. కంట్రీస్ సిటీస్ టౌన్స్ వస్తే మాత్రం ఇన్ రాయాలి, మిగతా ప్లేసెస్ అన్నిటికి ఎట్ రాయాలి. సి అరైవ్డ్ డాష్ ద డెస్టినేషన్. ఎట్ ద డెస్టినేషన్. ఎట్ ద డెస్టినేషన్. సి అరైవ్డ్ అట్ ద డెస్టినేషన్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక చూడండి ఇన్తో ఇన్ ఏ టౌన్, ఇన్ ఏ కంట్రీ, ఇన్ ద సిటీ, ఇన్ ద వరల్డ్, ఇన్ ద స్కై. ఓకేనా. ఇన్ బెడ్, ఇన్ ఏ బుక్, ఇన్ ఏ పేపర్. అంటే అక్కడ సందర్భం బట్టి మనకు అర్థమైపోద్ది. ఇన్ ఏ బుక్ అనాలి. ఇన్ ఏ లెటర్, ఇన్ ఏ మ్యాగజైన్. ఇన్ ఏ పేపర్ ఉన్నప్పుడు, ఇన్ ఏ లెటర్ ఉన్నప్పుడు ఫ్రంట్ ఆఫ్ ఏ పేపర్, అలాగే బ్యాక్ ఆఫ్ ఏ లెటర్. ఫ్రంట్ ఆఫ్ ఏ లెటర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఆన్ అని చెప్పాను. ఏం చెప్పాను, ఆన్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ఏ ఫోటో, అలాగే ఫ్రంట్ ఆఫ్ ఏ ఫోటో, బ్యాక్ ఆఫ్ ఏ ఫోటో అని ఇచ్చినప్పుడు మేము చెప్పాము, ఆన్ అని చెప్పడం జరిగింది. ఇన్ ఏ క్యూ, ఇన్ ఏ లైన్, ఇన్ ఏ రో, వీటికి ఇన్ వాడాలి. లైన్లో, క్యూలో, వరుసలో ఉన్నామని చెప్పినప్పుడు ఇన్ వాడాలి. ఓకేనా. నెక్స్ట్ ఐ లైక్ టు సిట్ డాష్ ద ఫ్రంట్ రో. రో ఇచ్చినంటే ఇన్ రాయడమే. రో ఇచ్చినా, లైన్ ఇచ్చినా, క్యూ ఇచ్చినా రాయాలి, ఇన్ రాయాలి. జేమ్స్ ఈజింట్ అప్ ఎట్. ఇంకా ఈ స్టిల్ డాష్ బెడ్. ఇంకా పడుకునే ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు అని అర్థం, ఇన్ బెడ్. ఒకవేళ ఈ బెడ్ సంబంధించే దెర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద బెడ్, దెర్ ఈజ్ ఏ క్యాట్ ఆన్ ద బెడ్, దెర్ ఈజ్ ఏ చైల్డ్ ఆన్ ద బెడ్. బెడ్ మీద ఉంది అనుకుంటే ఆ మీనింగ్లో ఆన్ రాస్తాం. కానీ ఇంకా పడుకునే ఉన్నాడు బెడ్లో అన్నప్పుడు మాత్రమే ఇన్ బెడ్ అనాలి, ఇన్ బెడ్. ఐ సా హెర్ డాష్ దట్ ఫోటో. ఐ సా హెర్, ఆమె నేను చూసాను. ఎక్కడ చూసాము, ఇన్ దట్ ఫోటో, ఇన్ దట్ ఫోటో. ఓకేనా. అదే ఫ్రంట్ ఆఫ్ ది ఫోటో, హెర్ సైన్ ఈజ్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఫోటో, ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఫోటో. అంటే ఫోటోకి బ్యాక్ సైడ్, ఫోటోకి ఫ్రంట్ ఆమె సైన్ ఉంది అన్నప్పుడు మాత్రం ఆన్ రాయాలని చెప్పాను. ఓకేనా. ఐ సా హెర్ ఇన్ దట్ ఫోటో. ఆ ఫోటోలో నేను ఆమెను చూసాను అన్నప్పుడు ఇన్ రాయాలి. హ్యావ్ యూ రెడ్ దిస్ న్యూస్ డాష్ టుడేస్ పేపర్. అంటే నువ్వు ఈ న్యూస్ చదివావా ఈ పేపర్లో, ఇన్ ద న్యూస్ పేపర్. ఇన్ న్యూస్ పేపర్ కానీ, అలాగే ఇన్ ఏ మ్యాగజైన్ కానీ. ఓకేనా. ఇన్ ఏ లెటర్ కానీ, ఇన్ ఏ లెటర్ అనాలి, ఇన్ ఏ న్యూస్ పేపర్ అనాలి, ఇన్ ఏ మ్యాగజైన్ అనాలి. హ్యావ్ యూ రెడ్ దిస్ న్యూస్ ఇన్ టుడేస్ పేపర్, ఇన్ టుడేస్ మ్యాగజైన్, ఇన్ టుడేస్ న్యూస్ పేపర్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి, హీ రీచ్డ్ ఇండియా. రీచ్డ్ తర్వాత మనం ఆల్రెడీ ఈ ప్రపోజిషన్స్ టాపిక్ చెప్పినప్పుడే మనము సూపర్ ఫ్లోయస్ ఆఫ్ ప్రపోజిషన్స్ అని చెప్పాం. అంటే ప్రపోజిషన్స్ అని ఏ సందర్భంలో వాడకూడదని ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకేనా. అప్పుడు అందులో ఇవన్నీ వచ్చాయి. ఈ రీచ్డ్ తర్వాత వాడము, విజిటెడ్ తర్వాత కూడా ప్రపోజిషన్ వాడకూడదు. ఈ హ్యాస్ బీన్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు టూ రాయాల. ఈ హ్యాస్ బీన్ టు ఇండియా అంటే ఇండియాకి వెళ్తుండని అర్థం. ఈ హ్యాస్ బీన్ టు అనాల. అంతేగాని రీచ్డ్ తర్వాత, విజిటెడ్ తర్వాత ఎటువంటి ప్రపోజిషను రాయకూడదు. హీ వెంట్ డాష్ ఎ వాక్, హీ వెంట్ ఫర్ ఏ వాక్ అనాల. హీ వెంట్ ఫర్ ఏ వాక్. యాక్చువల్గా వెంట తర్వాత ఒక ప్లేస్ వస్తే హీ వెంట్ టు హైదరాబాద్, హీ వెంట్ టు మై హౌస్, లేదా హీ వెంట్ టు అమెరికా. అప్పుడు ప్లేస్ వస్తే టూ అంటాం, ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు టూ అని చెప్పాం. కానీ వాక్ వచ్చినప్పుడు మాత్రం ఫర్ ఏ వాక్ అనాలి. హీ వెంట్ డాష్ అబ్రాడ్. అబ్రాడ్కి ముందు ఎటువంటిది ప్రపోజిషన్ వాడకూడదు. వెంట్ వచ్చినప్పుడు కూడా వెంట్ టు అబ్రాడ్ అనకూడదు. ఈ వెంట్ అబ్రాడ్, ఎందుకంటే అది యాడ్ వర్బ్ ప్లేస్ని చెప్తుంది అనమాట. కాబట్టి ఈ వెంట్ అబ్రాడ్ అనాలి తప్ప దాని ముందు ఎటువంటి ఇవన్నీ కూడా సూపర్ ఫ్లోయస్ ఆఫ్ ప్రపోజిషన్స్ అని ఒక వీడియో చేశాను. అందులో ఏ సందర్భంలో ప్రపోజిషన్స్ వాడకూడదు అన్నీ అక్కడ చెప్పడం జరిగింది. హీ వెంట్ డాష్ హోమ్. హీ వెంట్ హోమ్ ముందు ఎటువంటి ప్రపోజిషన్ వాడకూడదు. హీ వెంట్ హోమ్ అని అనాలి. ఇక్కడ హోమ్ అనేది యాడ్వర్బ్గా పనిచేస్తుంది. యాడ్వర్బ్ ముందు ప్రపోజిషన్ రాదు. ఇక్కడ అబ్రాడ్ అనేది యాడ్వర్బ్గా పనిచేస్తుంది. దీని ముందు కూడా ప్రపోజిషన్ రాదు. ప్రపోజిషన్ దేని ముందు వస్తుంది, నౌన్కు ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ వస్తుంది.
నెక్స్ట్ అండి హీ వెంట్ డాష్ మై హోమ్. ఇక్కడ ఒక ఏంటంటే అంటే మనకి ఇక్కడ పొసెసివ్స్ ఏమైనా ఉన్నట్లయితే మై హోమ్ అని కానీ ఎర్ హోమ్ అని కానీ దేర్ హోమ్ అని కానీ అలాగా పొసెసివ్స్ ఏమైనా ఉన్నట్లయితే మాత్రము హోమ్కి ముందు వెంట్ టు అనొచ్చు. హీ వెంట్ టు మై హోమ్ అనాలి, హీ వెంట్ టు హెర్ హోమ్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ సీజ్ డాష్ హోమ్. సీజ్ అన్నప్పుడు ఈజ్ అని పెట్టి ఇక్కడ హోమ్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఎట్ హోమ్ అని రాయండి. సీజ్ ఎట్ హోమ్, అప్పుడు మాత్రం ఎట్ హోమ్ వాడచ్చు ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ ఇచ్చినప్పుడు. కానీ వెంటనే మూమెంట్ వెర్బ్ ఇచ్చినప్పుడు మాత్రము పక్కన హోమ్ ఒక్కటే ఉంటే మాత్రము సీ వెంట్ హోమ్ అనాలా, దే వెంట్ హోమ్ అనాలి తప్ప వెంట్ టు హోమ్ అనకూడదు. కానీ హోముకు ముందు కానీ పొసెసివ్ ఉన్నట్లయితే మై కానీ హెర్ కానీ దేర్ కానీ ఎవరు కానీ ఉన్నప్పుడు మాత్రం టు రాయొచ్చు. వెంట్ టు ఎవర్ హోమ్, సీ వెంట్ టు ఎవర్ హోమ్, సీ వెంట్ టు మై హోమ్ అని అనొచ్చు. అలాగే ఇక్కడ బీ ఫామ్ యామ్ ఈజ్ ఆర్లు ఉండి వచ్చినప్పుడు పక్కన హోమ్ ఇస్తే మాత్రం ఎట్ రాయాలి. సీజ్ ఎట్ హోమ్, దే ఆర్ ఎట్ హోమ్. ఓకేనా. నెక్స్ట్ అండి హీ లివ్స్ డాష్ 5th ఫ్లోర్ డాష్ డైమండ్ స్ట్రీట్ డాష్ హైదరాబాద్. 3 ప్లేస్ ఇచ్చాడు. 5th ఫ్లోర్, 2nd ఫ్లోర్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఆన్. హీ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్, ఆన్ ద 5th ఫ్లోర్ డాష్ డైమండ్ స్ట్రీట్ స్మాల్ ప్లేస్ ఎట్ హైదరాబాద్ బిగ్ ప్లేస్ ఇన్. హీ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్ ఎట్ డైమండ్ స్ట్రీట్ ఇన్ హైదరాబాద్. ఈజ్ డాష్ వర్క్. ఈజ్ డాష్ వర్క్ అన్నప్పుడు ఎట్ వర్క్ అని చెప్పాలి. అంటే పని చేస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ నౌ అని మీనింగ్. అంటే అది ప్రాసెస్లో ఉంది, ఆ పని చేస్తూ ఉన్నాడు అనే టైంలో ఈజ్ ఎట్ వర్క్ అనాలి. ఇక్కడ మీనింగ్ ఎట్ వర్క్ అనేది అంటే ఈజ్ వర్కింగ్ నౌ అని మీనింగ్. ఓకేనా. హీ డైడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50. అంటే ఏజ్ గురించి చెప్పి పలానా వయసులో చనిపోయాడు అనే టైప్ చెప్పినప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 50, అట్ ది ఏజ్ ఆఫ్ 30 అని చెప్పాలి. ఓకేనా. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అలాగే గుర్తుపెట్టుకోండి హోముకు ముందు వెంట తర్వాత కానీ గుర్తుపెట్టుకోండి వెంట, అలాగే గెట్, అలాగే రీచ్, వీటి తర్వాత హోమ్ వస్తే ఇక్కడ నో ప్రపోజిషను. ఓకేనా. వెంట తర్వాత హోమ్ వచ్చిన, గెట్ తర్వాత హోమ్ వచ్చిన, రీచ్ తర్వాత హోమ్ వచ్చిన, వెంట తర్వాత గెట్ తర్వాత రీచ్ తర్వాత హోమ్ వస్తే ఆ హోమ్కి ముందు ఎటువంటి ప్రపోజిషను వాడకూడదు. కానీ ఆ హోమ్కి ముందు ఒక పొసెసివ్గా ఉన్నట్లయితే మై కానీ ఎవరు కానీ ఎర్ర కానీ ఇచ్చడం మాత్రము టు రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ప్రపోజల్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి పార్ట్ 1. ఈ ప్రపోజల్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి మనం ఈ వీడియోలో దేని గురించి నేర్చుకున్నామంటే ఆన్ గురించి, ఇన్ గురించి, ఎట్ గురించి, ఇంటూ గురించి, టు గురించి, అలాగే అపాను, ఆన్ టు, ఓవరు. అంటే ఓవర్ అనేది ఓన్లీ ప్లేస్ సంబంధించి. ఇంకా ఓవరు, అబవ్, బిలో, అండర్ అనేది కూడా నెక్స్ట్ వేరే పార్ట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ప్రపోజల్స్ ఆఫ్ ప్లేస్ అనేది కొంచెం టాపిక్ పెద్దది, చాలా ఇంపార్టెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి ఇందులోనే. ఓకేనా. సో ఇది పార్ట్ 1. నెక్స్ట్ మరో పార్ట్లో మరికొన్ని ఇంపార్టెంట్ ప్రపోజల్స్ ఆఫ్ ప్లేస్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది.